తొలిసారి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తొలిసారి రామారావు గారి కన్నా తొలిసారి అంటే దానికి ముందు 20-30 సంవత్సరాల క్రితము తొలిసారి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన అమరజీవి. ఆంధ్రులు ఆరంభసురులు కాదు అని బల్లగుద్ది జబ్బజరిచి తొడగొట్టి మీసం మెలివేసిన మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి కూడా భారతరత్న రాలేదు. ఆయన భిక్షే కర్ణాటక అయినా ఈరోజు తెలంగాణ అయినా ఇంకొకటైనా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఆయన భిక్షతోటే మనము ఈరోజు బ్రహ్మాండంగా ఉంటున్నాము. మనకి 66 సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆయన ఆత్మత్యాగంతో మనకి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ రెండు కూడా సపరేట్ స్టేట్స్ అయినాయి. అటువంటి పొట్టి శ్రీరాములని కూడా మనం మర్చిపోయాము. ఆయనకు కూడా ఏమి లేదు. కాకపోతే పొట్టి శ్రీరాములు గారికి ఒక జిల్లా పేరు పెట్టారు, హర్షించదగిన విషయమే, అంతవరకు గౌరవప్రదమైనవే. కానీ భారతరత్న అనే విషయంలో మాత్రం చాలా అన్యాయం జరుగుతూ ఉంది. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో త్రిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు.